ఏడాది పాలనపైన ఏఐసిసికి రిపోర్టు. నేడు ఢిల్లీకి రేవంత్ అంశాలపై అగ్రనేతలకు వివరణ. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపైన డిస్కషన్. డిసెంబర్ 9 ఉత్సవాలకు ఇన్విటేషన్లు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఫ్యామిలీ మ్యారేజ్కు హాజరు. సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఏడాది కావస్తున్న సందర్భంగా సర్కార్ పనితీరును ఏఐసిసి అగ్రనేతలు వివరించనున్నట్టుగా సమాచారం. దీంతో పాటుగా డిసెంబర్ 9న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఏడాది ఉత్సవాలకు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా సోనియా గాంధీ కుటుంబాన్ని ఆహ్వానించేటందుకు రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్తూ ఉన్నారు. ఇకపోతే డిసెంబర్ 9 తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఇటు క్యాబినెట్ విస్తరణ, మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా నామినేటెడ్ పదవులను కూడా కొంతమందికి దాదాపుగా 40 పదవులు మాత్రమే ఇచ్చారు. ఇంకా మిగతా పదవులను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వాటిపైన చర్చించేటందుకే ఢిల్లీకి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఇకపోతే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈ ఏడాది ఈ ప్రజాప్రభుత్వం ఏర్పాటు జరిగి ఏడాది పూర్తిగా వస్తున్న సందర్భం లోపల ఈ ఏడాది ఏ కార్యక్రమాలు చేసిరు, ప్రజలకు 6 గ్యారంటీల లోపల ఏమేమి అమలు చేసిరు, ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉన్నది అనేది మొత్తం కూడా ఆ డాటాను ఏఐసిసికి వివరించేటందుకు వెళ్తున్నట్టుగా కూడా ఒక వార్త. ఇక జనవరి 20 నుంచి దావోస్ సదస్సు హాజరు కానున్న మంత్రి శ్రీధర్, అధికారుల బృందం. అమెజాన్ సహా పలు కంపెనీలతో ఒప్పందాలకు కసరత్తు.